దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు వారు నఫ్తానీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరచరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించని. పొరపాటున ఒకని చంపిన వాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడకుండానట్లు ఇశ్రాయేలులందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా, మీకు వందనాలు. ఇంతదనుక మమ్మల్ని కనికరించిన దేవుడు ప్రభువా, ఈ స్థానిక సంఘముతో ఒక బిడ్డవలే మీ దీన దాసునిగా నన్ను ప్రేమించిన ఈ ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అక్కను ప్రతి సహోదరునిని దీవించండి నాయన. ఈ నజరేతు ప్రార్థనా మందిరంలో ఉన్నవారి ప్రేమ మరువరానిది. ఎక్కడ మీ సేవ చేసిన మీ నామాన్ని మహిమపరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ మధ్యాహ్న వేళ మేము చదువుకున్న వాక్య భాగాన్ని మాకు పంచిపెట్టుమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, పాత నిబంధన గ్రంథములో ఆశ్రయపురములను గూర్చి మనము ఒకసారి ధ్యానం చేశాం. 6 ఆశ్రయపురాలు దేవుడు మనకు అప్పగించారు. మొదటి ఆశ్రయపురము పేరు ఏమిటంటే కెదెషు అని అర్థం. కెదెషు అనగా పరిశుద్ధత అని అర్థం. ఆశ్రయపురం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. మన పరిశుద్ధత ఎవరు? మన ప్రభువారే. రెండవది షెకెము అనగా భుజము. భుజము అంటే భారము భరించేది, సహాయం చేసేవాడు. మన సహాయం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మూడవది హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసం. మన సహవాసం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అలాగుననే బేసెరు అంటే దుర్గము అని అర్థం. మన బలమైన దుర్గము ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు కోటగోడ వంటి వాడు. ఆపదలో, శ్రమ దినములో, మనము సహాయం అవసరమైన సందర్భంలో మనకు నిజమైన సహాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు సహాయం ఇచ్చినవాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనము రామోతును గురించి ఆలోచన చేద్దాం. రామోతు అనే ఆశ్రయ దుర్గము ఉన్నది. రామోతు అనగా ఏమిటి అంటే హెచ్చించుట అని అర్థం. ఏమని చెప్పండి ఆ మాట. రామోతు అనగా అంటే అర్థం హెచ్చించుట అని అర్థం. హెచ్చించుట. ఎవరు మనలను హెచ్చించేవారు? ఎవరు మనలను తగ్గించేవారు? నువ్వు ఎలా పైకి పోతావో చూస్తానని మనం ఎవరినైనా అన్నారనుకోండి, ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, మనల్ని తగ్గించగలరా? మనల్ని ఏమైనా చేయగలరా? తగ్గించేవాడు ఆయనే, హెచ్చించేవాడు కూడా ఆయనే. సమూయేలు గ్రంథంలో ఈ పాఠాన్ని భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 2వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటున్నాం. చూడండి, దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. 30వ వచనం, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయెను అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఏమిటి ఆయన వాక్కు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎవరైతే దేవుని హెచ్చిస్తారో వారిని ఏం చేస్తారు? దేవుడు హెచ్చిస్తాడు.
అది అరణ్యము కాదు, అది పట్టణం కాదు, అది పల్లె కాదు, అది ఎక్కడైనా ఆయనను గణపరిచేవారిని ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? గణపరచువాడు. అలాగైతే మధ్యాహ్నం వేళ ఆలకిస్తున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించిన ఆయన శిష్యుని, ఆయన దాసుని మనం ఇక్కడ చూస్తున్నాం. 3:30 ఏమని రాయబడి ఉన్నది? 3:30లో ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్న మాట ఏమని? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గుతాను. ఎంతవరకు తగ్గాలో, ఎంతకు తగ్గితే ఆయన మహిమపరచబడతాడో, ఎంతకు తగ్గించబడితే ఆయన హెచ్చింపబడతాడో అంతవరకు నేను తగ్గి వెళుతా, అంతవరకు నేను తగ్గి ఉంటా. ఎంత మేలు! ఇదే మనము దీనుడమై ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగి ఉండడం అంటే ఇదే. ఆయన దీవించే వరకు దీనత్వంతో ఆయన దీవెన కొరకు ఉందాం. ఆయన హెచ్చిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11లో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను. ఆయన చెప్పులకు అంతకుముందు పాతకాలంలో చెప్పుల వారు ఉంటుంది, కట్టేయడానికి, ముడేయడానికి. ఆ లెదర్ చెప్పులు ఉంటాయి చూసారా, ఆ తోలు చెప్పులు మూడేస్తారనమాట. దాన్ని ఏమంటారు? ఆ చెప్పుల వారును విప్పడానికి కానీ కట్టడానికి కానీ నేను యోగ్యుడను. ఆయన చెప్పులు తాకడానికి యోగ్యుడను కాను. ఎంత మంచి మాట! అవును, మనము యోగ్యులము కానే కాదు. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 1:30లో, నా వెనక వచ్చుచున్నవాడు ప్రముఖుడు, నాకంటే శక్తిమంతుడు. ఎవరు శక్తిమంతులు? చెప్పండి, ఎవరు శక్తిమంతులు? యేసు ప్రభువే శక్తిమంతుడు. ఏ వ్యక్తి శక్తిమంతుడు కాదు. ఆయనే నిజమైన శక్తిమంతుడు. ఆయనే మన బలమైన వాడు. ఆయన మన బలం, ఆయన మన శక్తి, ఆయన మన ఘనత. కాబట్టి మనం ఆయన్ను ఘనపరచాలి. ఆయనను మనం హెచ్చిస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యేసు ప్రభు వారిని ఘనపరిచిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి దేవుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఆయన్ని హెచ్చించిన యోహానును గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎవడు పుట్టలేదు దేవుడు చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ అడవి తేనెను తినేవాడు, ఆ మిడతలు తినేవాడు, సరి అయిన వస్త్రాలు సరిగా లేవు, ఆ ఆహారం సరిగా లేదు, సరి అయిన నివాసం అరణ్యములో బ్రతుకుతున్న శబ్దం వంటి వాడు. అటువంటి వాడు దేవునికి ఇష్టమయ్యాడు. ఆహారాన్ని బట్టి, స్థితిగతులను బట్టి దేవుడు ప్రేమించడు. నీ హృదయాన్ని బట్టి, నా హృదయాన్ని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అందరి ఎదుట దేవుని ఘనపరిస్తే యేసయ్య అంటాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు ఈ భూమి మీద లేడు. ఆయన ఒక శబ్దం వలె పుట్టుకు వచ్చాడు. అరణ్యములో కేక వేస్తున్న శబ్దం. ఆనాటి ప్రపంచంలో దేవుని సువార్తను ప్రకటించిన ఏకైక దేవుని ప్రవక్త ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నీ చేత నేను బాప్తిస్మము పొందవలసి ఉండగా నేను నీకు ఇచ్చుటయా అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, ఇప్పటికి ఇలాగు కానిమ్ము. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనను మనం ఎంతగా తగ్గించుకుంటామో ఆయన మనతో అంతగా మాట్లాడతాడు. అంతగా మాట్లాడగా మనము తగ్గించుకొని ఉండగా దేవుడు అలా హెచ్చిస్తాడు. తగ్గి ఉండడం అంటే ఏమిటో నేర్చుకోవాలి. మనం ప్రభు ఎదుట వినయముగా ఉండడం నేర్చుకోవాలి. వినయముగా ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మనకు సహాయుడై ఉంటాడు. శిష్యుడైన యోహాను ఎప్పుడు కూడా నేను శిష్యుడైన యోహాను అని రాసుకోలేదు. ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడని రాసుకున్నాను.
ఆ శిష్యుడైన యోహాను ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. ఆయనతో పాటు ఆ యొక్క రూపాంతరము కొండ మీద ఆయనతో ఉన్నవాడు. గెత్సేమనే వనములో ఆయనతో ప్రార్థన చేసినవాడు. యేసు ప్రభు సిలువలో వేలాడుతుండగా ఆయన సిలువ దగ్గర ఉన్నవాడు. ఆయన విలువని ఎరిగినవాడు. ఆయనను గణపరచాలంటే ఆయన విలువ నీకు తెలియాలి. ఆయన ఎంత విలువైనవాడో అమూల్యమైనవాడో తెలిస్తే నీవు ఆయనను గణపరుస్తావు. ఆ సిలువ దగ్గర ఉన్న ఆ యవనుడైన యోహానును దేవుడు చూసి అంటాడు, అయ్యా ఇదిగో నీ తల్లి. యోహానుడు పిలిచి అంటాడు, ఇదిగో నీ తల్లి అంటాడు. ఆ తల్లిని పిలిచాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తన బాధ్యతను దేవుడు ఆ యొక్క యోహానుకు అప్పగించాడు. యోహాను వృద్ధుడైనప్పుడు ఆ యొక్క రోమా ప్రభుత్వపు చెరసాలలో లేకపోతే ఆ సలసల బాగుచున్న నూనెలో నుండి ఆయన తప్పించి ఆత్మతో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 9వ వచనం, 9, 10 వచనాలు కలిసే ఉన్నాయి, మనం చదువుకుంటున్నాం. దేవుడు ఏం చేశారు? అలాగన వృద్ధాప్యం వరకు నమ్మకంగా దేవుని గణపరిచిన యోహానును దేవుడు ఏం చేశారంటే, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తము పత్వాసు దీపమున నేనేమయ్యాను? పరవాసినయ్యాను. ఏ వాసి చెప్పండి? పద్మాసు దీపం ఆయిందా? కాదు. ఎఫెసు సంఘములో ఉన్నవాడు యోహాను. కానీ దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళింది? పద్మాసు దీపానికి తీసుకెళ్ళింది. అక్కడ దేవుని యొక్క మహిమ కనపరచబడింది. అక్కడ ఆ 7 సంఘాలను కూర్చిన వర్తమానం, పరలోకములో ఉన్న వర్తమానం దేవుడు యోహానుకి ఇచ్చాడు. ఎప్పుడైతే మనం తగ్గి ఉంటామో దేవుడు మనకు తన దర్శనం ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన కొరకు ఎదురు చూస్తామో, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తామో దేవుడు మనకు ఒక దర్శనం ఇస్తాడు, నడిపిస్తాడు. యోహానును దేవుడు బహుగా ఇచ్చించి పరలోక దర్శనాలు యోహాను తప్ప ఇక ఎవరికి, క్రొత్త నిబంధన భక్తుల్లో ఎవరికి కలగలేదు. యోహానుకు ఒక్కడికే బయలుపరిచాడు దేవుడు. నీవు యేసయ్యను హెచ్చిస్తే యేసయ్యని హెచ్చిస్తాడు. ఆయన సేవలోన, లోకంలో ఉన్న ఘనతలోన, కీర్తి ప్రతిష్టలోన నేను ఎరుగను. అది ఎక్కడ దేవుడు నిన్ను హెచ్చించాలో అక్కడే నిన్ను పైకి తీసుకుని వస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానును అందరి ఎదుట గణపరిచాడు. శిష్యుడైన యోహాను తన జీవితంలో, తన సేవలో వాడుకొని కనపరిచాడు. అందరికీ మాదిరికరమైనటువంటి యోహాను భక్తుడుగా, శిష్యుడుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. మరొక మాట తల్లి అయిన మరియను గురించి చదువుతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. దేవుని వాక్యాలను చూస్తున్నాం. ఆమె 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 1వ అధ్యాయమే, 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయం 46, 47 చదువుకున్నాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. మరియమ్మ ఏం చేసింది? యేసయ్య నామాన్ని చెప్పండి, ఏం చేసింది? యేసయ్య నామాన్ని ఘనపరిచింది. ఎలా గణపరిచింది చెప్పండి? యేసు ప్రభు వారు ఆమె గర్భమున జన్మిస్తాడని విన్న నాటి నుండి ఆమెకు దిగులే, చింతే. ఎందుకో తెలుసా? చేయని నింద నెత్తి మీద ఏం చేయాలి? మోయాలి. మోసిన తర్వాత యేసు ప్రభు పుట్టి చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచిన నేటికి అదే నింద భరిస్తుందని. నిందపడుతున్నా, అపవాదం వస్తున్నా, దానిలోనే నేను యేసయ్యను ఘనపరుస్తానని చెప్తున్నది. ఆ నిండు శూలాల తల్లి ఆ చల్లటి గాలిలో స్థలము లేక వెళ్ళిపోతున్నది. హృదయము వేదనతో నిండిపోయినది. అందరూ మాటలతో పొడిచారు. ఆమె శరీరము దేవుని చేతికి అప్పగింపబడింది. యేసయ్య ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య ఎప్పుడైతే జన్మించాడో సర్వ ప్రపంచం మరియమ్మ తల్లి వైపు తిరిగింది. ఎవరా తల్లి? ఎవరికి పుట్టాడు ఆయన? ఎవరికి పుట్టాడని ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆ తల్లిని చూడడానికి పరుగులెత్తుకొని వచ్చారు. గొల్లలే వచ్చారా? జ్ఞానులే వచ్చారా? ఆ పరలోకపు సైన్య సమూహమే దిగి వచ్చి ఆ తల్లిని, శిశువును చూసి దేవుని నామాన్ని ఘనపరిచారు. నీవు యేసయ్య నామం కొరకు బాధలు పడితే
నీవు యేసయ్య నామం కొరకు కష్టపడితే, యేసయ్య నామం కొరకు నిందపడితే నీకు తప్పకుండా బహుమానం ఉన్నది. నేను మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. నేను ఎందుకు పడాలి ఈ శ్రమ, నేను ఎందుకు పడాలి ఈ కష్టం అనుకునేవారు జాగ్రత్తగా వినండి. ఈ పిల్లలు ఉన్నారుగా, ఎరా పిల్లకాయలు క్రికెట్ ఆడతారుగా, క్రికెట్ ఆడేవాడు బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి నుంచున్న తర్వాత వాడికి అర్థమైంది బాల్ వస్తూ ఉంటుంది. వీడికి భయం, ఏంటి ఆడ తగిలిద్దో, ఏం దెబ్బలు తగ్గుతుంది, ముందు తర్వాత సంగతి. గ్రౌండ్లోకి వెళ్ళకముందే ఉండాలి ఏమని, ఈ మాట నాకెందుకులే అని. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆడటమే. అవుట్ అయ్యావా ఆడావా తెలియదు అంతే. వాడికి ఎట్లయినా కానీ ఆడాల్సిందే. ధైర్యం చేసి ఆడినవాడు గెలుస్తాడు, పిరికివాడు అవుట్ అయితే ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, దెబ్బలు తగులుతాయి అనుకున్నాడు. ఏం చేయాలంటే పక్కకు దుంచుకొని అవుట్ అయ్యాను బాబు నన్ను బయటికి పంపడం అనాలి, అంతే కదా. ఈ ఆట ఆడకుండా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, అవుట్ అయితే సరిపోద్ది, అంతే కదా. ఇది పెద్ద గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. అవుట్ అయితే బయటికి వెళ్ళిపోవడమే. అవుట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎదుర్కోవాల్సిందే. విశ్వాసి కూడా, దేవుని బిడ్డ కూడా శ్రమలను ఎదుర్కొనేటప్పుడు కష్టాలు వస్తాయి. నాకు అసలు ఈ విశ్వాసమే వద్దు, ఈ దేవుడే వద్దు అనుకుంటే ఈ బాధలే లేవు. అందరితో పాటు లోకంలో కలిసిపోయి చక్కగా లోకంతో పాటు బతకొచ్చు. కాదు, యేసయ్య కావాలి, యేసయ్య దీవెన కావాలి, యేసయ్య బహుమానం కావాలంటే ఏం చేయాలి, అందరితో పాటు ట్రోఫీ నెత్తి మీదకి ఎత్తుకొని అందరికి చూపించాలంటే ఏం చేయాలి, ఆడాల్సిందే. యేసు ప్రభు బిడ్డగా మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఈ కష్టాలు తప్పవు, ఈ పోరాటం తప్పదు. మనసులో ఒక పోరాటం ఏంటి, ఎట్టయినా కప్పు కొట్టాలి, ఎట్టయినా సాధించాలి. బయట ఏమిటి భయం, లోపల ఏమిటి పోరాటం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మేము ఎటుపోయినా పోరాటములు, లోపట పోరాటాలు, వెలుపట యుద్ధాలు. ఇది ఆత్మీయమైన యుద్ధ రంగం. ఈ యుద్ధ రంగంలో మనకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే వీటిలో దేవుని ఘనపరిస్తే దేవుడు ఘనపరుస్తాడు. మరియమ్మ తల్లి కూడా శ్రమపడి, నిందపడి, బాధపడి యేసయ్య నామాన్ని ఘనపరిచింది. కాబట్టి నేటికి ఆమె తల్లి అయిన మరియగా ప్రపంచం గుర్తుంచుకున్నది. నీవు నేను కూడా దేవునికి అప్పగించుకుంటే, దేవుని సన్నిధిలో కష్టపడితే, శ్రమ నొందితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ప్రయోజకులు చేస్తాడు. కష్టము లేకుండా ఏ ప్రతిఫలం లేదు ఇక్కడ కానీ ఎక్కడ కానీ. కష్టపడకుండా ఉద్యోగం చేయలేవు, కష్టపడకుండా వ్యవసాయం చేయలేవు, కష్టపడకుండా వ్యాపారం చేయలేవు. దేవుని సేవ కూడా లేదు, కష్టపడకుండా ఏది రాదు. అయితే కష్టపడేవాడిని దేవుడు కనికరిస్తాడు. ఇదిగో మరియమ్మ యేసు ప్రభువు నిమిత్తమే కష్టపడింది, యేసు ప్రభు నిమిత్తమే నిందపడింది. దేవుడు ఆమెను హెచ్చించాడు. ఏమన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం. యేసు ప్రభు జన్మించిన తర్వాత దేవుడు నీకు తోడై ఉన్నాడనే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ప్రభు తల్లి గర్భమున జన్మించిన ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభువుని మనం ఇలా హెచ్చిస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె ఆయనే గొప్పవాడని పొగిడి గణపరుచున్నామా? శిష్యుడైన యోహాను వలె శిలువ వరకు వెళ్ళి శ్రమల కాలంలోనైనా అంతము వరకు జీవించి ఆయనను గణపరుస్తున్నామా? మరియ వలె నిందపడుతూ, బాధలు పడుతూ ఆయనను గణపరుస్తున్నామా? అలాగైతే దేవుని ఘనత నీ నెత్తి మీద ఉన్నది, దేవుని ఘనత నీ మీద ఉన్నది. మర్చిపోవద్దు. ఈ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో యేసయ్యను వెంబడిస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాం. రామోతు అనగా హెచ్చించుటలో కలిగినటువంటి ఒక అత్యున్నతమైన స్థితిని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. మరి ఒక భక్తుని జీవితాన్ని గురించి మనం ఒక మాట చూసి ముందుకు సాగిపోదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 9:15 పౌలు భక్తుడు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై. ఏమని జాగ్రత్తగా చదువుతున్నాం కదా బైబిల్. నా ఆస్తిని, నా పరలోకాన్ని, నా యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నువ్వు వెళ్తున్నావు అన్నాడా? నా నామాన్ని భరించడానికి అన్నాడా? చెప్పండి. నా నామాన్ని ఏం చేయాలి? నువ్వు భరించాలి.
అవును, చెరసాల భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు, అద్దె ఇంటిలో ఉండి అనేకులను ఆదరించాడు, సువార్త ప్రకటించి పారిపోయాడు. నిలువరమైన నివాసము మనకిక్కడ లేదన్నట్టుగా డేరాలు కుట్టుకుంటూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు పౌలు. ఆగిపోలేదు. పౌలు భక్తుడు దేవుని సాధనంగా అలాగూ ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడే. దేవుని సాధనంగా వెళ్ళిపోతున్నటువంటి పౌలు భక్తునితో దేవుడు మాట్లాడాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు చూస్తే పౌలు భక్తుడు అంటాడు, నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడును. ఎక్కడికి? 3వ ఆకాశమునకు కొనిపోబడును. అతడు ఆశ్చర్యమైన సంగతులను చూసెను. అతడు శరీరము కలిగి వెళ్ళెను, శరీరము లేక వెళ్ళెను, నేను ఎరుగను అన్నాడు. చూశారటండి, దేవుడు పౌలును అలాగున తీసుకుని వెళ్ళి ఆయన పరలోకములో ఉన్న విషయాలను కనబరిచిన వాడు. అవును, దేవునికి మనం ఎంత దగ్గరైతే, దేవుని కొరకు ఎంత సాధనమై వాడబడితే దేవుడు అంతగా ఆత్మీయతలోనికి మనలను తీసుకుని వెళ్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని గణపరిచే నీవు నీ జీవితం ద్వారా గణపరుస్తున్నావేమో, బాధపడవద్దు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. మరి వలే బాధల్లో దేవుని గణపరుస్తున్నావేమో, దుఃఖపడవద్దు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. శిష్యుడైన యోహాను వలె జీవితాంతం వరకు వృద్ధురాలే ఎవడకు దేవుని కనిపెట్టుకుని ఉన్నావా, దిగులు పడకు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పాడు, ఓ తిమోతి నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని మాట్లాడుతున్నాను. నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. అమ్మా, నీ వృద్ధురాలపై ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతికావేమో, అలాగైతే భయపడవద్దు, దేవుడు నీ కొరకు నీతి కిరీటం ఇస్తాడు. ఆయన నీవు ఘనపరిచిన జీవితం అయితే దేవుడు నీకు నీతి కిరీటం ఇస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అర్ధాంతంగా తన జీవితంలో ఖడ్గము చేత చంపబడి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అది అర్ధ జీవితమైన ఆయుష్ జీవితమైన దేవుని కొరకైతే అది ప్రయోజనకరమైనది. దేవుని నమ్ముకోకుండా ఆయనను విడిచిపెట్టిన జీవితం అయితే దేవుడి నీ సన్నిధిలో రామోతు అనుభవాన్ని ఇవ్వడు, హెచ్చించిన అనుభవాన్ని ఇవ్వడు. రామోతులో కొన్ని అడ్డురాళ్ళు ఉన్నాయి. రామోతులో రాళ్ల బండలు అంటారు, అడ్డు బండలు అంటారు. అవి ఏమిటో 4-3 గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎవరైనా దేవుని సన్నిధిలో హెచ్చింపబడాలంటే ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు, అహంకారమైన మనసు ఉండదు. ఈ మనసును మనం ఎప్పుడైనా తీసివేసుకోవాల్సిందే. తీసివేసుకుంటేనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది ఏ ప్రాంతమైనా ఏ స్థలమైనా సరే, అది నీకు నాకు అందరికీ వర్తించేది. ఈ రామోతులో దేవుడు హెచ్చించాలంటే, హెచ్చించే అనుభవంలో ఉండాలంటే గర్వం ఉండకూడదు. సాతాను గర్వపడ్డాడు, పరలోకం నుండి కిందకు త్రోయబడ్డాడు. ఈ హెచ్చించే అనుభవంలో గర్వం పనికిరాదు. హిజ్కియా స్థిరపడిన తర్వాత మనసున గర్వించి, ఉజ్జియా స్థిరపడిన తర్వాత తన మనసున గర్వించనే మాట. స్థిరపడిన తర్వాత గర్వం మంచిది కాదు, వినయం మంచిదే, ప్రభువులో ఉండడం మంచిది. ఒకటి గర్వం మంచిది కాదు, అది ఒక అడ్డుబండ, దేవుడు హెచ్చించడానికి ఒక అడ్డుబండ. 2వ మాట మనం చూస్తున్నాము 29వ సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 23వ వచనం. అక్కడే 29వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు? ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందు. గర్వమే తగ్గిస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెడతాం. హెచ్చించుకొనుట అనేది మన పని కాదు. యాకోబు రాస్తున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు. 4వ అధ్యాయం 10వ వచనంలో. అవును, మనం ఎప్పుడు తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించ. ఆయన మనల్ని
మనల్ని హెచ్చించేవాడు, మనల్ని తగ్గి ఉందాం. అందుకే ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వర్షంలో చెప్పాడు ఏమని, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు క్రొద్దిగా ఉండవు. మన మాటలు క్రొద్దిగా ఉంటే చాలు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. నీవు దీనుడు అయితే దేవుని కృప నీకు తోడు అంతే. అబ్రహాము చిన్న మూట కట్టి భార్యతో బయలుదేరినప్పుడు దీనుడే, విశ్వాసముతో బయలుదేరాడు. దేవుడు దాసులనిచ్చాడు, దాసీలనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఆకాశ నక్షత్రాల కంటే మించి దేవుడు వారిని సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. నీవు దేవుని మాట వింటే, దేవుని మాటను ఆలకించి దీనుడు అయి ఉంటే దేవుడు నీ వైపు చూస్తాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో చెప్పాడు, ఎవడు దీనుడైన సన్నిధిని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను. దీనులైన వారిని కరుణించడానికి, దీనులైన వారిని కటాక్షించడానికి ఆయన కనుదృష్టి భూమి మీద సంచారం చేయుచుంది. ఆయన కన్నులు వెతుకుతున్నాయట, ఎవడు దీనంగా ఉన్నాడో, ఎవడు తగ్గించుకుని ఉన్నాడని వెతుకుతున్నాయి ఆయన కన్నులు. కాబట్టి దీనులమై ఉందాం, ఆయన చేతి క్రింద ఉందాం, తగ్గించి ఉందాం. ప్రభువా ప్రభువా, మేము ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉన్నవారం, చిన్నవారం అని మనల్ని మనం తగ్గించుకుందాం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6లో చెప్పాడు, ఆయనను గురించి ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని పోలికగా ఉన్నాడు, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని రూపమును ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడుగా కనబడిన ఆయన మన కొరకు కలువరి శిలువలో అప్పగించుకున్నవాడు. యేసయ్య మన కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుడు. ఎవరైతే ప్రభువా నేను వారి వలె వీరి వలె కాదు, నీ వలె తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, నేను దాసుడినై ఉండగోరుతున్నాను, నేను ఒంటరి వాడును రిక్తుడినై ఉండగోరుతున్నాను, నీ కొరకే బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకే తగ్గి ఉంటాను, నీవు హెచ్చించే వరకు, నీవు నన్ను పైకి లేపే వరకు నేను ఉంటాను ప్రభువా అంటే చాలు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. రామోతు అనుభవం అంటే హెచ్చించుట. మనం ప్రభువుని హెచ్చిస్తే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించబడే సమయంలో మనకు గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అయితే ఏమి ఉండాలంటే దీనమైన మనస్సు ఉండాలి, ఆయన చేతి క్రింద ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభు తగ్గిస్తాడు. ఒకవేళ మనము లోకములో ఎవరినైనా ఆలోచన కలిగి ఉంటే తగ్గించుకున్న యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య కంటే నేను ఏమి తక్కువ తగ్గించుకోలేదు, ఆయన వలే నేను తగ్గి ఉంటానని ప్రభు సన్నిధిలో శిరస్సు ఉంచుదాం. అలాగూ చేయటకు ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అయిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. రామోతు అనుభవములు ఉన్న ఆలోచన మాతో పంచుకున్న తండ్రి, మీకు స్తోత్రములు. మేము తగ్గి ఉండడం మాకు నేర్పించండి. మేము ఎక్కడ ఉన్నాం ప్రభువా, మీ చేతి క్రింద అణిగి ఉండటం, దీనుడమైనటకు మాకు నేర్పించండి. స్థానిక సంఘాన్ని, పెద్దలను, మీ దీనదాసులను దీవించండి, బలపరచండి ప్రభువా. అల్పనే నాకు బిడలతో ఇచ్చిన సహవాసంకై స్తోత్రములు. ఈవేళ ముందున్నటువంటి ప్రయాణం కొరకే ప్రార్థిస్తుండగా ఆదుకోనమని, మీరే సమస్త ముందుగా వెళ్ళి సక్కపరుచుమని క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.